హాయ్ అండి అందరికీ. నేను మీ నాగదత్త. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియో ఏంటంటే గోంగూర పచ్చడి. నేను ఆ రోజు పనికెళ్ళాననమాట. పని నుంచి ఇంటికి రాగానే ఏం లేదు, అన్నము లేదు, ఇంకా కూర లేదు. అందుకని ఉదర గోంగూర పచ్చడి చేస్తున్నానమాట. ఆకలికి తట్టుకోలేక శనగ ముద్దలు తింటూ చేస్తున్నా. అయితే ఈ పచ్చడికి మనం తగినన్ని పచ్చిమిరపకాయలు తీసుకోవాలి. పచ్చిమిరపకాయలు కొంచెము చూసుకోండి, ఎందుకంటే నేను తగినన్ని పచ్చిమిరపకాయలు తీసుకున్నా సరే అవి కారం లేకపోవడం వల్ల పచ్చడి కొంచెం పుల్లగా ఉంది, కానీ రుచి అయితే బాగుంది. కారం కొంచెం తగ్గింది. నేనేం చేసిన మళ్ళీ పచ్చిమిరపకాయలు వేపి నూరి దాంట్లో కలిపేసినాను అనమాట. కానీ మీరైతే మాత్రం కారం చూసుకొని వేసుకోండి. ఎంత గోంగూర పచ్చడైనా మనకి నోటికి కొంచెం కారంగా తగిలితేనే పచ్చడి రుచిగా ఉంటుంది. కారం తగలకపోతే పచ్చడి బాగోదన్నమాట అంతగా. అలాగే ఈ గోంగూర ముందుగా మనం తుంపి పెట్టుకున్న గోంగూర నేలల్లో ఒక 2 సార్లు కడిగి ఈ పచ్చిమిరపకాయలు దేంట్లో అయితే వేస్తామో అదే దాంట్లో ఈ ఆకుకూర కూడా వేసుకోవాలన్నమాట. గోంగూర శుభ్రంగా నీట్గా కడుక్కోవాలి, ఇసుక ఇలాంటిది ఏం లేకుండా. దీంట్లో కొంచెం అంతా నూనె వేసుకోవాలి. నూనె వేసుకొని మగ్గించుకోవాలి. 2 స్పూన్లు అంత నూనె అయితే సరిపోతుంది. ఈ ఎర్ర గోంగూర తొందరగా మగ్గిపోయింది. అదే తెల్ల గోంగూరగానైతే నీళ్ళు వేసి ఉడకబెట్టాలి. నూనెలో వేస్తే త్వరగా మగ్గదు. నీళ్ళు వేసి ఉడికిపెడితేనే అది ఉడికిన ఫీల్ ఉంటుంది, కానీ ఇది అట్ట కాదు, బాగుంటుంది ఇది నూనెలో వేస్తే. మరి తెల్ల గోంగూరకి కొంచెము పులుపు కూడా తక్కువ, దీనికైతే పులుపు ఎక్కువ ఉంటుంది. పచ్చళ్ళకి ఏదన్నా పులిహోర గోంగూర అలాంటిది పెట్టాలంటే ఎర్ర గోంగూరే తీసుకుంటారు. ఉప్పు గోంగూర పెట్టాలంటే మాత్రం తెల్ల గోంగూర తీసుకుంటారు. ఇది మూత తీస్తూ అలాగా మగ్గించుకుంటానే ఉండాలా, 4 పక్కలు తిప్పుకుంటూ. బాగా మగ్గిపోవాలన్నమాట. పచ్చిమిరపకాయలు మరీ అంటే గోంగూరతో పాటు ఉడకవేమో అనుకోవద్దు. పచ్చిమిరపకాయలు 3/4 భాగం ఉడికితే సరిపోతాయి. ఒక 1/4 భాగం ఉడకపోయినా ఏం కాదు, పచ్చగా ఉంటే బాగుంటుంది అన్నట్టు. మొత్తము హైలో కాకుండా సిమ్లో పెట్టుకొని బాగా మగ్గిపోయిన దాకా మగ్గించుకోవాలన్నమాట. ఇప్పుడు రెడీగా ఉంది. ఇదైతే మాత్రం గర్రం తీసుకొని పోయి మిక్సీకి వేయొద్దు. అది పప్పు గుత్తితో కానీ లేదా రోట్లో వేసి కానీ దంచితే చాలా బాగుంటుంది. గోంగూర మంచి రుచి రావాలంటే అడుగు అంటుకున్నదాకా ఉడకబెట్టాలన్నట్టు. ఇప్పుడు గెనుసుగడ్డ అయినా సరే అడుగు అంటుకుంటేనే టేస్ట్ ఉంటుంది. చేపల కూర ఒకటి, గెనుసుగడ్డ ఒకటి, గోంగూర ఒకటి బాగా అడుగు అంటుకున్నదాకా మగ్గబెట్టుకొని ఇంకా అది బాండీలోనే నూరేసినాను అనమాట. నేనైతే మీకు చేత అయితే బాండీలో నూరుకోండి, లేదంటే రోట్లో నూరుకోండి. మిక్సీకి అయితే దయచేసి వేయొద్దు, ఎందుకంటే రుచి ఉండదు. ఇదంతా మెత్తగా మెదిగించుకోవాలి. తగినంత ఉప్పు వేసుకొని నేను కల్లుప్పు వేసి నలగొడుతున్నాను అనమాట. ఏ కూరలోనైనా సరే కల్లుప్పు వేస్తే రుచి బాగుంటుంది. అంటే సాల్ట్ వేస్తే ఒక రుచి వస్తుంది, కల్లుప్పు వేస్తే ఇంకొక రుచి వస్తుంది అన్నట్టు. కల్లుప్పు వేయడం అందరికీ చేత కాదు కూడా, ఎందుకంటే కషం చేసుకుంటారు ఎక్కువ కల్లుప్పు వాడని చేతగాని వాళ్ళు. అది కూడా ఒక టాలెంటేనబ్బా. ఉప్పు మాత్రం చూసుకొని వేసుకోండి. ఎక్కువైతే ఉప్పు తీయలేము, అదే తక్కువైతే వేసుకోగలమన్నమాట. మొత్తం అంతా మెత్తగా మెదిగిపోయిన దాకా, ఈ మిరపకాయలు మెదిగిన దాకా చితక్కొట్టుకోవటమే. మిరపకాయలు అంటే మరీ పేస్ట్లాగా కాదు, కొంచెం కచ్చా పచ్చాగా అక్కడక్కడ కొన్ని ముక్కలు తగులుతూ ఉంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు మళ్ళీ తాలింపు కోసం పొయ్యి మీద ఒక గిన్నె పెట్టుకొని అది ఏడైన దాకా ఉండి అవనియాలన్నమాట. బాగా తగినంత ఆయిల్ వేసుకోవడమే. ఒక 4 టీ స్పూన్లు అంత వేసుకోవడమే సరిపోతుంది. ఆ మాత్రం. గోంగూరకి కొంచెం నూనె ఎక్కువే ఉండాలి, ఎందుకంటే దాన్ని మనం తాలింపు వేసిన తర్వాత కూడా తాలింపులో కొద్దిసేపు ఉడకనిచ్చుకుంటే అంటే మగ్గించుకుంటే మనకి నిలవ ఉంటుంది అనమాట. ఫ్రిడ్జ్లో ఉన్నా లేకపోయినా బయట పెట్టినా కూడా వారం దాకా, పచ్చిమిరపకాయలతో నూరినా సరే వారం దాకా పాడవదు. నూనె కొంచెం వేడెక్కాక కొంచెం ఎక్కువగా, తగినని కాదు కొంచెం ఎక్కువగా తాలింపు గింజలు ఇంకా తాలింపు గింజలు అంటే తెలుసుగా, మినప్పప్పు, పచ్చెనగపప్పు, జీలకర్ర, ఆవాలు ఇవన్నీ వేసేయాలన్నమాట. ఇటంటి మీద కొంచెము రవ్వంతా జీలకర్ర ఎక్కువ ఉండాలి. జీలకర్ర ఎక్కువ ఉంటేనే దేనికైనా బాగుంటుంది, స్మెల్ బాగుంటుంది. పచ్చళ్ళకి
పచ్చళ్ళకి జీలకర్ర ఎక్కువ ఉండాలి. ఇప్పుడు ఎండుమిరపకాయలు మాత్రం ఎక్కువ వేసుకోవాలన్నమాట. ఎందుకంటే మనం అన్నంలో కలుపుకునేటప్పుడు ముద్దకి ఈ తాలింపు మిరగాయ నంజుకుంటుంటే చాలా బాగుంటుంది. ఇంకా ఆ తాలింపులో నుంచి బయటకొచ్చి ఆ ఇత్తనాలు గింజలు ఏగా ఉంటాయి కదా, అది పంటి కింద తగిలితే బాగుంటుంది అసలుకి. అలా ఇంకా మనకాడ కానీ ఎక్స్ట్రాగా ఈ ఎండుమిరపకాయల గింజలు ఉంటే అవి కూడా వేసేసుకోవచ్చు, ఒక పిడికిడి దాకా. పిడికిడు అంటే మరీ పెద్ద పిడికిడు కాదు, 2 స్పూన్లు వేసుకుంటే మంచి రుచినిస్తుంది. గోంగూర వరకు అయితే నాకు లేవు. ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న ఎర్రగడ్డ ముక్కలు ఇంకా తెల్లగడ్డ ముక్కలు వేసేసుకోవడమేనమాట. మిరపకాయ బాగా వేగిన తర్వాత ఎర్రగడ్డ తెల్లగడ్డ వేయాలి. తెల్లగడ్డ కట్ చేయకూడదు, దంచుకొని వేసుకోవాలన్నమాట. అప్పుడు బాగుంటుంది, మెత్తగా కాదు, కచ్చా పచ్చగా. ఇప్పుడు కరివేపాకు కొంచెం వేసుకొని మనం ముందుగా నూరు పెట్టుకున్న పచ్చడి ఇందులో వేసేసుకోవడమే. పసుపు వేసిన నేను కొంచెం అర టీ స్పూన్ అంత వేసినానమాట. పసుపు అర స్పూన్ వేసిన. పసుపు వేసుకోండి. కలర్ కోసం వేసినాను అనమాట నేను. ఇప్పుడు మనం ముందుగా నూరు పెట్టుకున్న పచ్చడి ఇందులో వేసేసుకొని బాగా మగ్గించుకోవాలన్నమాట. మగ్గిపోవాలి ఆ నూనె అనేది, అది పచ్చడి తీసుకొని మళ్ళీ వదిలేదాకా మగ్గించుకోవాలన్నట్టు. మూత పెట్టి మగ్గించుకుంటూ ఉంటే ఇట్ట మగ్గడం వల్ల ఏమవుతుందంటే నిలవ ఉంటుంది పచ్చడి, వారమైనా పాడవకుండా నిలవ ఉంటుంది అనమాట. నాకు అప్పుడు పచ్చడి తాలింపు వేసేటప్పుడే నాకు ఆగలేకపోయినా, నోట్లో నీళ్ళు ఊరిపోతూ ఉన్నాయి. వాయిస్ చెప్తున్నా కూడా నాకు నీళ్ళు ఊరుతున్నాయి అన్నట్టు పచ్చడి చూస్తుంటే. చాలా ఇట్లా మగ్గించుకోవాలన్నమాట, బాగా మగ్గిపోయిన దాకా మగ్గించుకోవాలి. ఉప్పు కొంచెం తగ్గింది కాబట్టి నేను ఇంకొక స్పూన్ అంత వేస్తున్నాను అనమాట. టీ స్పూన్ అంత వేస్తున్నా. ఉప్పు ముందు కొంచెం వేసుకోండి, ఉప్పు చూసుకున్న తర్వాత సరిపోకపోతే తర్వాత వేసుకోండి, ఏం కాదు. కానీ ఒకేసారి వేయకండి, కసిమైతే మళ్ళీ తీయలేము అసలు. ఉప్పు అంతా కలిసేలాగా బాగా కలిగి పెట్టుకోవడమే. గోంగూర పచ్చడి అడుగంటితేనే రుచి అని చెప్పినా కదా, తాలింపులో కూడా అడుగంటించినాను అనమాట నేను. జలుబు చేసినప్పుడు గోంగూర పచ్చడి చేసుకొని తినండి. జలుబు అంటే మరీ స్పాట్లో ఒక అరగంట తర్వాత తగ్గదు. ఒక 2-3 సార్లు గోంగూర పచ్చడి తినండి, జలుబు తగ్గిపోయింది, పెరగదు అసలు జలుబు. అయితే నాకైతే తగ్గిపోద్దబ్బా, మీకు తగ్గిపోద్దో నాకైతే తెలీదు. పచ్చడి నాకు బాగా నచ్చింది, అందుకే మీకు బాగా జూమ్ చేసి మరీ చూపిస్తున్నాను అనమాట. ఇప్పుడు దత్తదాసు రుచి ఎలా ఉందో చెప్తుడు. వేడివేడి అన్నము ఇంకా ఇప్పుడే తయారు చేసిన గోంగూర పచ్చడి. దత్తదాస్ అయితే ప్లేట్ చూసిన అమ్మిటే నాకు నెయ్యి కావాలని అడిగాడు. కాకపోతే సమయానికి మా ఇంట్లో అయిపోయిందనమాట నెయ్యి. చూడండి ఎలా కలుపుతుండో ఫాస్ట్గా. నేను వీడియో ఫాస్ట్ పెట్టలేదనమాట, అయినా కూడా అంత ఉడుపుగా కలుపుతుండు. ఇంతకీ ఈ వీడియో ఎలా అనిపించింది మీకు? గోంగూర పచ్చడి నచ్చిందా? నచ్చితే కామెంట్ చేయండి, ఇంకా లైక్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా వచ్చిన వాళ్ళు అయితే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి, ఓకేనా? ఎలా ఉంది? ఓకే అండి, బాయ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.